Hi friends, welcome to the review of Curry and Cyanide, written and directed by Christo Tomi గారు. ఇక ఇది క్రైమ్ డాక్యుమెంటరీ బేస్డ్ ఆన్ జాలీ జోసెఫ్ అనే మహిళ. ఈ జాలీ జోసెఫ్ అనే మహిళ కేవలం 14 ఏళ్ల వ్యవధిలో 6 మందిని ఎలా హత్య చేసింది అనే దాని గురించి ఈ క్రైమ్ డాక్యుమెంటరీ బేస్ అయి ఉంది. తర్వాత మనం కథలోకి వెళ్తే జాలీ జోసెఫ్ అనే మహిళ తన అత్తగారిని, మామగారిని, అంకుల్ గారిని, ఒక ఫ్రెండ్ను, తర్వాత ఫ్రెండ్ కూతుర్ని సైనైడ్ పెట్టి హత్య చేసింది. అసలుకు తను హత్య చేయడానికి కారణం ఏంటి? ఒక్కొక్కరిని ఒక్కొక్క సంవత్సరంలో బేస్డ్ ఆన్ గ్యాప్లో బట్టి తను హత్య చేసింది. సరే, తనకు అసలు సైనైడ్ ఎక్కడి నుంచి దొరికింది, హత్య చేయడానికి కారణాలు ఏంటి, ఇలా అన్నీ మీరు ఆ కథలో చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో మీకు అవైలబుల్గా ఉంది. తర్వాత చెప్తున్నాను, కొంచెం వీక్ హార్టెడ్ పర్సన్స్ లేదంటే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కథను దూరంగా పెట్టండి. ఎందుకంటే పెళ్లి అనుకునే వాళ్ళకి ఈ కథ అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ను మార్చి పెళ్లి చేసుకోవాలంటే భయం పుట్టిస్తుంది. కాబట్టి ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 2.5 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట సింబల్ కూడా నొక్కేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.